ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని కొందనాలు. ఉదయకాల సమయంలో సజీవులు గుంచినారు, స్తోత్రాలు. దైవ మర్మముల ద్వారా మీ స్వరాన్ని వినిపింప చేయండి దేవా. నీ మాటల ద్వారా ఆదరించబట్టకు, బలపరచబట్టకు, ఆశీర్వదించబట్టకు, సరిచేయబట్టకు కూడా కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఏప్రిల్ 15వ తేదీ. దైవ మర్మములు. అప్పుడు రాతి తిప్పులు గల చోట్ల పడుదుమేమోనని భయపడి వారు ఓడ అమరులో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 29వ వచనం. సముద్రంలోని ప్రమాదం వలె క్రైస్తవుల జీవితం అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబంలో, ఇరుగు పొరుగు ప్రదేశములు, చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులు ఎదుర్కొనుచున్నాం. ఇవన్నీ అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తిరిగి దేవుడు 4 లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా ఉండగలం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనం 2వ వచనములలో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసి 4 లంగర్లను చూస్తున్నాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడలి. ఈ విధముగా పెంతెకోస్తు దినము నా పని ప్రారంభమైనది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ, శక్తితోనూ, అధికారముతోనూ బోధించిరి. విన్నవారందరూ వాక్యము చే కృచ్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3,000 ఆత్మలు చేర్చబడెను. అదే సమయంలో 42వ వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న 4 లంగలను వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిగా అపోస్తుల బోధ యందును, రెండవదిగా సహవాసమందును, మూడవదిగా రొట్టె విరుచుట యందును, 4వదిగా ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. అట్టి యొక్క ఆత్మీయ సహవాసం కలిగిన వారమై ముందు కొనసాగుదుముగాక. ఆమేన్.